నమస్తే. రైతులందరికీ మార్చి 31 వరకు రైతు భరోసా ఇస్తాము అన్నారు. పడ్డాయా రైతులకి? ఈ వీడియో చూస్తున్న రైతులందరికీ కూడా రైతు భరోసా పైసలు పడ్డాయా? ప్రభుత్వం ఏం చెప్పింది? అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ఒకటి, చాలా మేజర్ హామీ రైతులందరికీ కూడా రుణమాఫీ, రైతు భరోసా. ఏమన్నారు వీళ్ళు అధికారంలోకి రావడానికి? కాంగ్రెస్ పార్టీ నాయకులు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదో బిచ్చం వేసినట్టు 10,000 ఇస్తుంది, మేము అధికారంలోకి వస్తే రైతు భరోసా పేరుతోని 15,000 ఇస్తాము అన్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ 10,000 ఇస్తుంది, మేము అధికారంలోకి వస్తే 15,000 ఇస్తాము అన్నారు. ఎట్లా? ఒక సీజన్కి 7,500, ఇంకో సీజన్కి 7,500, 15,000 ఇస్తామన్నారు. గతంలో ప్రభుత్వం రైతు బంధు పేరుతోని 5,000 సంవత్సరానికి 10,000 ఇస్తుండే. వీళ్ళు 7,500 15,000 ఇస్తాము అన్నారు. సరే, అధికారంలోకి వచ్చిర్రు. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిర్రు అంటే ఇయ్యలే, సంవత్సరం కాలయాపన చేసిర్రు. ఏంది అంటే మేము దాని మీద సర్వే చేస్తున్నాం, లేకపోతే ఎవరు అసలైన వాళ్ళు, ఎవరికి వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంది, ఏముంది ఏంది అనేది మొత్తం చూస్తున్నాం, క్యాబినెట్ సబ్ కమిటీ వేసినాం, ఇంకొకటి వేసినాం అని సంవత్సరం గడిపిరు. గట్లనే సంవత్సరం గడిపిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం వాళ్ళు వేసింది. వేసే ముందు కూడా ఏమన్నారు? మళ్ళా ఎన్నికల ముందు చెప్పిన హామీ ఏంది? 15,000 ఇస్తాము అని. తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీ అన్నారు, క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, ఇంకొకటి అని దాన్ని 12,000కి చేసిరు. మళ్ళీ 15,000 ఇస్తాము అని చెప్పారు అధికారంలోకి రావడానికి ఎన్నికల ముందు. అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని 12,000 చేసిరు. ఆ 12,000 అందరికి వచ్చినాయా అంటే జనవరి 26 రోజు మీటింగ్ పెట్టి ఏమన్నారు? రైతు భరోసా స్టార్ట్ చేసి ఆ రోజు ఏమన్నారు? అసలు టింగ్ టింగ్ అని రైతుల ఖాతాలలోకి వస్తాయి మొత్తం పైసలు, రైతు భరోసా పైసలు మొత్తం పడతాయి అని అన్నారు. అది ఎప్పుడు? మామూలుగా రైతు భరోసా పైసలు ఎప్పుడు రావాలి? ఎవరైనా సరే రైతులకు రైతు భరోసా ఇస్తుంది అంటే ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వాలి? పొలం వేసుకునే ముందే ఇవ్వాలి, పంట వేసే ముందు ఇవ్వాలి. వేస్తే ఏమవుతుందంటే పంట కోసం ఉపయోగపడతాయి, కూలీలకు ఇచ్చుకునేందుకో, లేకపోతే మందు తెచ్చుకునేందుకో, కలుపు తీసేటందుకో, ఇంకొకటి దేనికో పనికొస్తాయి. నాటేసేటోళ్ళకి ఇచ్చుకునేందుకో దేనికో పనికొస్తాయి, ఎరువులు తెచ్చుకునేందుకు, దీనికి అసలు పెట్టింది దానికోసమే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టింది దీనికే, పంటకు పెట్టుబడి సాయం కింద రైతు బంధు రూపంలో డబ్బులు ఇచ్చేటోళ్ళు. వీళ్ళు దాన్నే అప్పటిదాకా ఉన్న పథకాన్నే రైతు భరోసా అని పేరు మారుస్తున్నామన్నారు, పైసలు మారుస్తున్నామన్నారు. పేరు మారింది, పైసలు మారింది, కానీ రైతుల ఇబ్బందులు మాత్రం ఏడ మారలే. రైతుల ఇబ్బందులు మాత్రం గట్లనే ఉన్నాయి, రైతుల కష్టాలు మాత్రం ఏమీ మారలే. మార్పు అని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతుల ఇబ్బందులను, రైతుల కష్టాలను ఏమన్నా మార్చిందా అంటే ఏం మారలే. చూస్తున్నాం కదా మనం, చాలా చోట్ల అసలు పంటలకు నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. పంట పెట్టుబడి సాయం ఎప్పుడు ఇవ్వాలి? ఎప్పుడైనా సరే పంట వేసే ముందు ఇవ్వాలి, అప్పుడు కూడా ఇవ్వలే. సరే, పంట వేసిన తర్వాత నెలకో 2 నెలలకో ఇచ్చిర్రు. ఏమన్నారు? అది కూడా ఆర్భాటంగా స్టార్ట్ చేసిర్రు దీన్ని, మేము ఇస్తాం మొత్తం ఇంకా రైతు భరోసా ఈ రోజు నుంచి మార్చి 31 వరకు. మళ్ళీ ఆ రోజు ఏమన్నారు? సరే, అదే రోజు మొత్తం పడతాయేమో అనుకొని ఎదురు చూసిర్రు రైతులు. ఇప్పుడు కాదు, మొత్తం మార్చి 31 వరకే ఇస్తాము అన్నారు. మనం ఆ రోజే చెప్పుకున్నాం, మార్చి 31 తర్వాత ఏమొస్తుంది? ఏప్రిల్ వస్తుంది. ఏప్రిల్ ఏం చేస్తారు? చాలా మందికి తెలుసు, ఏప్రిల్ ఫూల్ చేస్తారని. ఇవాళ మేము మాట్లాడుతుంది కాదు, చాలా మంది రైతులు మాట్లాడుకుంటున్నారు, మమ్మల్ని ఏప్రిల్ ఫూల్ చేసింది గవర్నమెంట్ అని. మార్చి 31 తర్వాత వేస్తాము అంటే, లేకపోతే మార్చి 31 వరకు వేస్తాము అంటే మేమేమో అనుకున్నాం, కానీ తెల్లారి ఏప్రిల్ 1 వస్తుంది అనే విషయం మర్చిపోయినాం, మమ్మల్ని ఫూల్స్ చేసింది ప్రభుత్వం అని చాలామంది రైతులు మాట్లాడుకుంటున్నారు. ఇలా నిన్న రాత్రి వరకు చూసిరు చాలామంది రైతులు, ఎప్పుడు పడుతుంది, ఇప్పుడు పడుతుందేమో, అప్పుడు పడుతుందేమో అని. ఎవ్వరికి వల్లే మొత్తం. అప్పుడు ఏమన్నారు? క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ అయిన తర్వాత వ్యవసాయ యోగ్యమైన భూమికి అన్నారు. అసలు ఆ వ్యవసాయ యోగ్యమైన భూమి అంటే ఏంది? ఎన్ని ఎకరాలకు ఉంది? ఎంతమందికి పడ్డది? ఎన్ని ఎకరాలు ఉన్నోళ్ళకి వేసిర్రు? ఎన్ని లక్షల కోట్లు వేసిర్రు? ఏ రోజు ఎన్ని లక్షల మందికి జమ చేసిర్రు? ఎన్ని లక్షల రైతు భరోసా ఇచ్చిర్రు అనే దాని మీద కూడా ఈ రోజు వరకు ప్రభుత్వం ఇప్పుడు మార్చి 31 వరకు రైతు భరోసా పథకం మొత్తం పూర్తి చేస్తామన్నారు. మామూలుగా అయితే ప్రభుత్వాలు ఏం చేయాలి? మార్చి 31 తర్వాత ఒక సర్క్యులర్ అని ఇవ్వాలి కదా, ఇంతమంది రైతులకు గిన్ని ఎకరాలకు గిన్ని కోట్లు రిలీజ్ చేసింది ప్రభుత్వం రైతు భరోసాకి, రైతు భరోసా కంప్లీట్ అయింది, ఇది కదా చెప్పుకోవాలి. నిజంగా ప్రభుత్వం చేస్తే గనక ఇది చేస్తుండే, ఇంతమంది రైతులకు వేసినాం, గిన్ని ఎకరాలకు వేసినాం, గిన్ని లక్షల కోట్లు రిలీజ్ చేసినాం ప్రభుత్వం దగ్గర నుంచి అనేది చెప్తుండే. ఎందుకు చెప్పలే అంటే వాళ్ళ దగ్గర
ఎంత వేసినాము ఎంత వేయలేదు అనేటువంటిది ఇప్పుడు రైతులకు చెప్పుకునేందుకు ఏం లేదు కదా. ఎందుకంటే ఎవరికి వేయలే, చాలా సగం మంది కంటే ఎక్కువ మందికి వేయలే. మనం అంటుంది కాదు, చాలా మంది ఊర్లలోకి పోయి రైతులతోని మాట్లాడించినప్పుడు ఒక ఊరిని ఆ ఊర్లో ఉన్న రైతుల్ని ఎంతమంది రైతులు ఉంటారు, మీకు మామూలుగా గతంలో రైతు బంధు ఎంత వస్తుండే ఇప్పుడు ఎంత వచ్చింది అని అడిగితే సగంకు పైగా అసలు మాకు రాలే అని చెప్తారు. రుణమాఫీ కూడా గట్లనే ఉంది, అది వేరే సంగతి అనుకోరు. ఇప్పుడు రైతు బంధు, రైతు భరోసా చాలా మందికి రాలే. ఫస్ట్ డే రోజు ఏమన్నారు, ఎకరం ఉన్నోళ్ళకి వేస్తామన్నారు, తర్వాత 2 ఎకరాలకి 3 ఎకరాలకి అన్నారు. ఇప్పటివరకు చాలా మందికి లెక్కలు తీస్తే 4-5 ఎకరాలు ఉన్నోళ్ళకి కూడా చాలా మందికి పల్లె. ఇప్పటివరకు ప్రభుత్వం చెప్తుందా? నిజంగా ప్రభుత్వం మార్చి 31 డెడ్ లైన్తో రైతు భరోసా వేస్తాము అని చెప్పారు. నిజంగా మార్చి 31 వరకు రైతులకు మొత్తం మందికి రైతు భరోసా వేసిరా? చెప్తుందా ప్రభుత్వం ఇది? ఇప్పుడు గవర్నమెంట్ కావచ్చు, ఆ శాఖ మంత్రి కావచ్చు, తుమ్మల గతంలో ఏం మాట్లాడారు, అసలు మార్చి 31 వరకు మొత్తం మందికి రైతు భరోసా వేస్తాము అన్నారు. ఇవాళ ఏప్రిల్ 1, నిన్నటి వరకు ఎన్ని లక్షల ఎకరాలకు మీరు రైతు భరోసా ఇచ్చిర్రు, ఎన్ని డబ్బులు ఇచ్చిర్రు, ఎంతమంది రైతులకు ఇచ్చిర్రు, ఏ ఊర్లలో ఇచ్చిర్రు, ఏంది అనేది ఒక లెక్కపత్రం ఉందా మీ దగ్గర ఏమన్నా? ఖాళీ ఇప్పుడు ఏ పథకం చూడు, ఏదో ఒక పేరు చెప్పాలి తప్పించుకోవాలి, ఏదో ఒక పథకం ఏదో ఒక పేరు చెప్పాలి తప్పించుకోవాలి, దాన్ని ఎట్లా ఎగ్గొట్టాలి అనే దానికే రూట్స్ ఎత్తుక్కుంటున్నారు. కానీ రైతుల కోసం మనం చెప్పినాము, రైతులకి చెప్పి ఇలా అధికారంలోకి వచ్చినాము, రుణమాఫీ చేస్తామన్నాం, రుణమాఫీ అట్లనే ఆగిపోయింది, సగం మందికి అయి సగం మందికి కాకుండా ఉంది. ఇవాళ రైతు భరోసా గట్లనే చేస్తున్నాము అనేది ఇప్పుడు చాలా రైతుల కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ నాయకులకు టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే రేపు పొద్దు నుంచి ఊర్లలోకి పోవాలి, వీళ్ళు ఊర్లలోకి పోయి ఎట్లా ముఖం చూపిస్తారు. ఇన్ని రోజుల వరకు రైతులు ఏమనుకున్నారు, మార్చి 31 అన్నారు కదా, మార్చి 31 వరకు పడతాయేమో అని ఎదురు చూసిరు. మార్చి 31 అయిపోయింది. ఇప్పుడు రేపటి నుంచి ఊర్లలోకి పోయే కాంగ్రెస్ పార్టీ నాయకులకో కార్యకర్తలకో లేకపోతే ఎమ్మెల్యేలకో ఇదే ప్రశ్న ఎదురవుతుంది. ఇప్పుడు వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి. రైతులు ఇబ్బంది పడుడు కాదు, కాంగ్రెస్ నాయకులు ఊర్లలోకి పోలేని పరిస్థితి ఉంది. రైతులు ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే రుణమాఫీ విషయంలోనే గతంలో చాలాసార్లు అక్కడున్న ఎమ్మెల్యేలను నిలదీసిరు, లేకపోతే కాంగ్రెస్ నాయకులను ఊర్లలోకి వచ్చిన వాళ్ళని నిలదీసిరు. ఏమైంది, రుణమాఫీ చేస్తామన్నారు కదా మీరు, ఎందుకు చేయలే అని. ఇప్పుడు కూడా ఈ రోజు నుంచి ఊర్లలోకి పోయే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు లేకపోతే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటే కనుక అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా ఈ ప్రశ్న ఎదురవుతుంది. రైతులు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఎందుకంటే మార్చి 31 వరకు చూసిరు వాళ్ళు, ఇవాళ పడతాయేమో, రేపు పడతాయేమో, లేకపోతే రాత్రికి పడతాయేమో, ఎప్పుడన్నా పడతాయేమో అని. పల్లె ఈ రోజు నుంచి ప్రశ్నించడం మొదలు పెడతారు. ఇది కూడా రుణమాఫీ లెక్కనే అయిపోయింది. రుణమాఫీ లెక్కనే రైతు భరోసాను కూడా చేసిరు. సక్సెస్ఫుల్గా ఈ పథకాన్ని కూడా అటకెక్కిచ్చిరు. సంవత్సరం మొత్తమే ఇయ్యలే, 2వ సంవత్సరంలో మొదలుపెట్టిరు. ఆ మొదలుపెట్టింది ఎక్కడి వరకు చేసిరు, ఎంతమందికి చేసిరు అనేది కూడా క్లారిటీ లేదు. నిజంగా రైతులకు ఈ వీడియో చూస్తున్న రైతులు చెప్పురు, మీకు రైతు భరోసా పడ్డదా? పడితే ఎంత పడ్డది? అందరికీ పడ్డదా? గవర్నమెంట్ చెప్పింది ఏంది, మార్చి 31 వరకు తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా రైతు భరోసా వేస్తాము అన్నారు. ఏంది, వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నింటికి కూడా మేము రైతు భరోసా వేస్తాము అన్నారు. ఆ వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నింటికి రైతు భరోసా వేసిర్రా అని మేము అడుగుతున్నాం. ఇవాళ నిజంగా ప్రభుత్వం వేస్తే కనుక ఖచ్చితంగా ఎంతమందికి వేసిర్రు ఏంది అనేటిది లెక్కపత్రాలు మొత్తం బయట పెట్టాలి. బయట పెట్టినప్పుడే నిజంగా రైతు భరోసా పడ్డదా లేదా అనే విషయం తెలుస్తుంది. రైతులైతే ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ ప్రశ్నించేందుకు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, లేకపోతే రేపు పొద్దున ఏ ఎన్నికలు జరిగినా ఊర్లలోకి ఏ కాంగ్రెస్ నాయకుడు కనిపించినా రైతులందరూ అయితే ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా గుర్తుంచుకోవాలి.